నేను మీ హాస్టల్ పిల్లని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాసర్ల లిటిల్ ప్రిన్సెస్ చోట ప్రిన్స్. హాయ్ గాయ్స్, మనం ఈరోజు టెర్రస్ పైకి వెళ్ళి టెర్రస్ ఎలాగా ఉందో చూద్దామా? ఈరోజు మీకు మీ అందరికీ మా హాస్టల్ పైన టెర్రస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇంకేంటంటే హాస్టల్లో ఉంటాం కదా, మేము మా అమ్మి నాన్నతో మాట్లాడేసరికి లేట్ అయిపోయింది. అందుకే ఇంత రాత్రి అయిన తర్వాత డాబా పైకి వచ్చాను. అమ్మతో కాసేపు నాన్నతో కాసేపు మాట్లాడి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయింది. హాస్టల్లో ఉంటారు కదా, మీరు మార్కెట్కి ఎందుకు వెళ్ళారా అని డౌట్ రావచ్చు. హాస్టల్లో ఫుడ్ అదంతా తిని మేము ఉండలేం కదా, అమ్మలా ఉండదు కదా అత్తమ్మ. అందుకనేసి ఇంకా మేము ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాము. వాతావరణం పైన చుక్కలేవి లేవు అంటే దీని అర్థం ఏంటి? మబ్బులన్నీ వచ్చేసాయి, చుక్కలన్నీ కమ్మిపోయాయి. వర్షం వచ్చే టైంలో చుక్కలు అనేవి కనిపించవు. ఇదొక మంచి సంఘటన. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఊర్లో ఉండే వాళ్ళందరూ మంచిగా చక్కగా డాబా పైన పడుకుంటారు. చాలా చల్లగా గాలి వస్తుంది. కానీ సమ్టైమ్స్ దోమలు కొడతాయి. ఆల్ అవుట్ మస్కిటోస్ యూస్ చేయడం చాలా మంచిది. హాస్టల్లో ఉంటాం కాబట్టి ఈరోజు బీట్రూట్ కర్రీతో సరిపెట్టుకున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? బ్లాగ్ తీసిన కాడికి సరిపోయింది, ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. సో మనం ఇప్పుడు సన్నీ హాస్టల్ లోపలికి వెళ్తుందన్నమాట. వర్షం వస్తే తడిచిపోతాం కదా, మళ్ళీ రేపు ల్యాబ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి ఇప్పుడు మీ సన్నీ హాస్టల్కి వెళ్తుంది. యాక్చువల్లీ హాస్టల్ లోపలనే ఉన్నాను, బట్ డాబా పైకి వచ్చాను. పడతలే, హాస్టల్ లోపలికి వచ్చేసాము. ఇట్స్ స్లీపింగ్ టైం.